ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతః పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తి పూజామూలం గురోపదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోర్కృపా. ఓం విఘ్నేశ్వరం విఘ్నశాంతి వాణీం వాచః ప్రవృత్తయే గురూన్ గూఢార్థపానాయ ప్రణమామి పునః పునః. శరవిందు వికాసమందహాసాం స్ఫురవిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. అధ్యయన భారతి శివపరివారానికి అందరికీ స్వాగతం. భీష్మ స్తవరాజోపాఖ్యానం పూర్వపీఠిక అయింది. దేనికైనా ముందర మనం సిద్ధంగా ఉండాలి. భూమిక అంటారు, అంటే ఒక పంట వేయటానికి భూమిని చక్కగా తయారు చేయటం లాగా. అందుకని వ్యాసుల వారు కృష్ణ యుధిష్ఠిర సంవాదాత్మకంగా కొన్ని శ్లోకాన్ని చెప్పారు. ఇప్పుడు మనం స్తవరాజ ఉపాఖ్యానంలోనికి వెళుతున్నాం. ఈ స్తవరాజ ఉపాఖ్యానంలో ప్రారంభంలో జనమేజయుడు ప్రశ్న ఉంది. జనమేజయ ఉవాచ. జనమేజయుడు ఇట్లు పలికాడు. జనమేజయుడు అంటే సర్పయాగం చేస్తూ అది మధ్యలో ఆగిపోయినప్పుడు వ్యాసుల వారిని అడిగాడు, ఏమయ్యా, మీ వంటి మహానుభావులందరూ ఉండగా ఇంత మహాఘోరమైన యుద్ధం ఎట్లా జరిగింది అని. అప్పుడు వ్యాసుల వారు వైశంపాయనుడు తన శిష్యుడైనటువంటి వైశంపాయనుడిని ఈ జనమేజయుడికి విషయం అంతా చెప్పు అని తాను రచించినటువంటి భారతాన్నంతా చెప్పమని చెప్పాడు. కాబట్టి ఇది జనమేజయ వైశంపాయన సంవాదం. భగవద్గీత కృష్ణార్జున సంవాదం అన్నట్టుగా మహాభారతం అంతా జనమేజయ వైశంపాయన సంవాదం. ఇదంతా శౌనకాది మహర్షులకు లవమహర్షణి అనే అతడు చెప్తూ ఉన్నాడు. అంటే జనమేజయుడు చెప్పాడు అని ఆయన మళ్ళీ వాళ్ళకు చెప్తుంటాడు అనమాట. అంటే 2-3 అంతరాల్లో ఈయన కథనం జరుగుతూ ఉంటుంది. జనమేజయ ఉవాచ. జనమేజయుడు ఇట్లా పలికాడు. శరతల్పే శయానస్తు భరతానాం పితామహః కథముత్సృష్టవాన్ దేహం కం చ యోగమధారయతు. జనమేజయుడు భీష్మ స్తవరాజానికి సంబంధించినటువంటి పీఠికను గురించి ప్రశ్నించాడు. అతని హృదయంలో భీష్ముడు
స్వచ్ఛంద మరణము అనేటువంటి ఒకానొక ప్రత్యేకమైన అవకాశం ఉన్నటువంటి వాడు. ఇది లోక సామాన్యం కాదు. అటువంటి స్వచ్ఛంద మరణము అనేటువంటిది లోకంలో ఇంకెక్కడా లేదు. అందుకని అది ఒక విశేషమైన విషయంగా భావన చేస్తూ అడుగుతున్నాడు. శరతల్పే శయానస్తు. తు అంటే కానీ అని, అంటే ఇంతవరకు చెప్పినటువంటి విషయం కృష్ణుడు, యుధిష్ఠిరుడు మొదలైన వాళ్ళు బయలుదేరారు అని. కాసేపు వాళ్ళిద్దరినీ పక్కన పెడదాము, ఇక్కడికి వద్దాము ఈ సన్నివేశం దగ్గరికి అని ఆ తు అనేటువంటిది. సరే, వాళ్ళ సంగతి అలా ఉంచుదాము. ప్రస్తుతానికి ఈయన సంగతి. ఎవరైనా భరతానాం పితామహ, భరతవంశము వారికి పితామహుడు. పితుహు పితా పితామహ అంటారు. తండ్రిని పితామహుడు అని అంటారు. మామూలుగా లోక సామాన్యంలో పెద్దవాళ్ళని తాత అని అనటం అనేటువంటిది మామూలుగా ఉంది. కాబట్టి భరతానాం పితామహ అంటే భరతవంశం వాళ్ళందరూ తాతగా సంభావించేటువంటి ఆయన అని అర్థం అన్నమాట. ఆయన ప్రస్తుతం శరతల్పములో పడుకొని ఉన్నాడు. శరతల్పే శయాన. ఈ మాట మాటికి చెబుతూ ఉండడం అనేటువంటిది వ్యాసుల వారికి ఒక ఉద్దేశం ఉంది ఆ చెప్పడంలో. ఈ శరతల్పము అనేటువంటిది ఒక మహాభయంకరమైనటువంటి తపస్సు లాంటిది. మనం మామూలుగా కొన్ని తపస్సులు చెబుతారు, పంచాగ్ని మధ్య తపస్సు అని. అంటే 4 వైపులా 4 అగ్నుల్ని పెట్టుకొని పైన సూర్యుడిని పెట్టుకొని తపస్సు చేసేటువంటి దానిని పంచాగ్ని మధ్య తపస్సు అంటారు. అలాగే వర్షకాలంలో నీళ్లల్లో నిలుచుని తపస్సు చేయటం, శీతకాలంలో చలిలో బాగా బాధపడుతూ, అంటే వీటన్నిటి వెనకాల ఉద్దేశం ఏమిటంటే నశ్వరమైన దేహము మీద ఏ విధమైనటువంటి మమకారము ఉండకూడదు అని. పోనీ అది ఎట్టగో పోయేదే, మనం ఎంత కాపాడినా గానీ ఎప్పుడు పోదామా అని దొంగ చూపులు చూస్తూ ఉండేదే ఆ శరీరం. దాని పేరే శరీరం కదా. అందుకని మహానుభావులైనటువంటి వాళ్ళు ఇటువంటి తపస్సు చేస్తూ ఉంటారు. దాన్ని ప్రత్యేకించి చెప్పడం కోసం మాటికి దానిని గురించి స్మరిస్తూ ఉంటారు వ్యాసుల వారు. శరతల్పే శయానస్తు భరతానాం పితామహ కథముత్సృష్టవాన్ దేహం. దేహాన్ని ఏ విధంగా వదిలిపెట్టేసేసాడు. ఉత్సృష్టత అంటే వదిలిపెట్టేయటం, శరీరాన్ని వదిలిపెట్టేయటం. శరీరాన్ని వదిలిపెట్టడం అనేటువంటిది మానవ మాతృడికి తన అధీనంలో ఉన్న విషయం కాదు. భీష్మాదుల వంటి మహానుభావులకు, తపస్సంపన్నులకు మొదలైనటువంటి వాళ్లకు మాత్రమే సాధ్యమయ్యేటువంటి విషయం. అంటే దీనిని అపవాదం అంటారు. అంటే సామాన్యంగా జరిగేదాన్ని సామాన్య విషయం అంటారు. ఎక్కడో కోటికి అన్నట్టుగా ఉండేటువంటి విషయాన్ని. అందుకనే జనమేజయుడు ఆశ్చర్యంతో అడుగుతున్నాడు, కథం ఉత్సృష్టవాన్ దేహం. దేహాన్ని ఏ విధంగా వదిలిపెట్టేశాడు. దేహాన్ని వదిలిపెట్టడం అనేటువంటిది మామూలుగా మానవుని యొక్క సంకల్ప వికల్పాల మీద ఆధారపడి లేదు. అందుకని అడుగుతున్నాడు. కంచ యోగమధారయత్. ఆ దేహాన్ని విడిచిపెట్టినప్పుడు ఏ విధమైన యోగ పద్ధతిని ఆయన పట్టుకొని ఉన్నాడు. యోగము అని అంటే ఒక ప్రక్రియ. రఘువంశంలో కాళిదాస్ అంటాడు, శైశవే అభ్యస్త విద్యానాం యవ్వనే విషయేషిణాం వార్ధకే మునివృత్తీనాం యోగేనాంతే తనుత్యజాం. చిట్ట చివరి దశలో వాళ్ళు, ఆ రఘువంశపు రాజులందరూ కూడా ఏదో యాదృచ్ఛికంగా దానంతటా వచ్చేటువంటి మరణం కాకుండా యోగ పద్ధతి చేత శరీరాన్ని వదిలిపెట్టేస్తారట. వాళ్లకు నియతమైనటువంటి కార్యక్రమ సరళి ఉంది. ఇగో ఇక్కడి నుంచి ఇంతవరకు ఇలా, ఇక్కడి నుంచి ఇంతవరకు ఇలా, ఇక్కడి నుంచి ఇంతవరకు ఇలా అని 4 దశలుగా పెట్టుకొని
ఆ ప్రకారంగా వాడు శరీరాన్ని వదిలిపెట్టేవాడు. దీన్ని గురించి చమత్కారంగా ఇప్పుడు మనం ఏమనుకోవాలి అంటే రోగేణాంతే తను త్యజాం అని, రోగంతో ఒళ్ళు వదిలిపెట్టేసేయటం అని. అదే 99.99 అన్నట్టుగా జరుగుతూ ఉంటుంది. అట్లా కాదు, ఇది ప్రత్యేకమైనటువంటి వదిలిపెట్టడం, శరీరాన్ని వదిలిపెట్టడం అని. కం యోగం అభారయత్, ఏ యోగాన్ని ఆయన పట్టుకొని దేహాన్ని వదిలిపెట్టేశాడు. ఇక్కడ చాలా వేదాంత రహస్యం ఒకటి ఉంది. ఏమిటంటే చాలా మందికి భ్రాంతి ఏమిటంటే దేహమే తాను అని. దేహము తాను కాదు. దేహము కంటే దేహే దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత అని భగవద్గీతలో చెప్పారు. దేహము వేరు, దేహి వేరు. దేహము స్థూలంగా ఉంటుంది కనుక కనబడుతుంది. దేహి అనేవాడు తెలియవస్తాడు. అది ఇంద్రియ గోచరమయ్యే విషయం కాదు, అది బుద్ధి గోచరమయ్యే విషయం మాత్రమే. అందుకని దేహము ఏ విధంగా వదిలిపెట్టాడు? ఎవరు? భీష్ముడు. భీష్ముడని ఈ వ్యవహారం అంతా శరీరంలో ఉన్నటువంటి ఆ ఆత్మ పదార్థానికి లౌకికమైనటువంటి వ్యవహారం మాత్రమే. నిజానికి ఈ ఆత్మ పదార్థానికి నామరూపాలు ఉండవు. కానీ భీష్మ అనేటువంటి శరీరము ఉపాధిగా ఉన్నటువంటి ఆత్మతత్వము ఏ విధంగా ఆ శరీరాన్ని తోసివేసింది అని తెలుసుకుందాం అనుకున్నాడు. జనమేజయుడి ప్రశ్న చాలా వేదాంత రహస్యాలతో గర్భితమై ఉందన్నమాట. ఎందుకనంటే అతను కూడా సాధారణమైన వాడు కాదు. పరీక్షిత్ యొక్క కుమారుడు, అభిమన్యుని పౌత్రుడు, అర్జునుడికి ప్రపౌత్రుడు. కాబట్టి వాళ్ళ వెనకాల ఉండేటువంటి సంస్కారాలన్నీ వాళ్ళల్లో ఉంటాయి. అందుకని అడుగుతున్నాడు అనమాట. కంచయోగమభారయతు, ఏ విధమైన యోగాన్ని అతడు ధరించాడు? ధరించి దేహాన్ని వదిలిపెట్టేశాడు. మామూలుగా మనం లోకంలో ఒక వ్యక్తి ఎవరన్నా చనిపోతే వాడు చనిపోయినాడు అంటాం. వాడి చనిపోయినాడు అంటంలో అతని కర్తృత్వాది లక్షణాలు ఏం లేవు. అది సంభవించింది, అది ఒక సంఘటన అన్నమాట. ఇక్కడ అది కాదు, తేడా చూడాలన్నమాట. అందుకోసమని ప్రశ్న చాలా గంభీరమైనటువంటి అర్థంతో కూడి ఉన్నటువంటిది. అప్పుడు వైశంపాయనుడు చెబుతున్నాడు. ఆ ప్రశ్నకు అనుగుణంగా వైశంపాయన ఉవాచ, వైశంపాయనుడు ఇట్లా అంటున్నాడు. చాలా జాగ్రత్తగా వ్యాసుల వారు మనకి ఈ శ్లోకాన్ని అందిస్తున్నారు. శృణు శివ అవహితో రాజన్ శుచిర్భూత్వా సమాహితః భీష్మస్య కురుశార్దూల దేహోత్సర్గం మహాత్మనః. ఎంత గొప్ప శ్లోకం అంటే ఇది. చాలా జాగ్రత్తగా, అంటే పాఠకుణ్ణి కూడా ఏదో వింటున్నామంటే వింటున్నాం కాదండి, ఇటువంటి మహా విషయాల్ని ఎంత గొప్పగా వినాలి అనేటువంటి విషయాన్ని సూచించడం కోసం చెప్తున్నారు. మొట్టమొదటిగా శృణుష్వ అన్నారు. అయ్యా జాగ్రత్తగా విను అని. అవతల వాడు ఒక ప్రశ్న అడిగినప్పుడు వాడు వినటానికి సిద్ధమయ్యే ఉన్నప్పుడు మళ్ళీ విను అని అనటం మామూలుగా ధర్మం కాదు, అలా అనక్కర్లేదు. దానిని శాస్త్రంలో, ధ్వని శాస్త్రంలో ఏమంటారంటే ఆ విధంగా ఆ పదం వ్యర్థం, అంటే అక్కర్లేదు, ఆ శ్లోకంలో ఉండనక్కర్లేదు. ఉండనక్కరలేని పదాన్ని ప్రత్యేకించి పెట్టాడు అని అంటే దాని నుండి మనం రాబట్టుకోవలసిన అర్థాలు చాలా ఉంటాయి అని అర్థం. నాయనా జనమేజయ మహారాజా, ఇవేదో ఒక వార్తలాగా వినాల్సిన విషయం కాదు. ఒక తత్వశాస్త్రాన్ని ఏ విధంగానైతే శిష్యుడు గురువు దగ్గర నుంచి అన్ని ఇంద్రియములను భద్రపరచుకొని మనస్సుని సమాధానపరచుకుని వింటాడో ఆ రకంగా వినాల్సినటువంటి మహా విషయము సుమా
అని ఆ అర్థం తోచేట్టుగా శృణుష్వ విను అని అంటున్నాడు. ఇంకా తృప్తి తీరక అవహిత, అవహిత అంటే మనస్సుని, బుద్ధిని, ఇంద్రియాన్ని అన్నిటినీ కూడా ఒక్కచోట చక్కగా జాగ్రత్తగా పెట్టి. మనందరికీ అనుభవంలో ఉన్న విషయం ఏమిటంటే, మనం ఏదో పని చేస్తూ ఉంటాం, మన మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు వాటి పని అవి చేసుకుంటూ ఉంటాయి. దాన్నే టెక్నికల్ గా పారిభాషికంగా ఏమంటారంటే విక్షేపము అంటారు. చెదిరిపోవటం, కదిలిపోవటం. మనం అనుకున్నాం, ఒక దీపాన్ని ఒక చోట గాలి లేని చోట పెడితే దాని వెలుగు చక్కగా వస్తుంది. దీపం వెలిగించి అటు ఇటు తిప్పామనుకోండి, ఆ వెలుగు యొక్క ప్రయోజనం మనకి రాదు. కాబట్టి ఈ మనస్సు, బుద్ధి, ఇంద్రియములు అనేటువంటి వాటినన్నిటినీ కూడా ఒక్క చోట కదలకుండా మెదలకుండా పెట్టి విను. అవహిత శృణుష్వ అన్నాడు. ఇంకా అన్నాడు, ఇంకా అప్పటికీ ఆయనకి తృప్తి చేరలే. శుచిర్భూత్వా సమాహిత. శుచి. ఇప్పుడు ఆయన ఏదో ఒక విషయాన్ని అడిగాడు. విషయాన్ని అడిగినప్పుడు ఇదిగో చెబుతున్నాను అంటే చాలు. కానీ ఈ చెప్పే విషయము ఏదో తక్కిన కథాభాగం చెప్పినట్టుగా కాదయ్యా, ఇది చాలా బరువైనది, చాలా జాగ్రత్తగా వినాల్సింది. ఆ ఏకాగ్రమైనటువంటి మనస్సుతో, తిరుగడగలిగినటువంటి బుద్ధితో, ఇంద్రియములు విషయాల మీదకి పోకుండా ఉండేటువంటి దాంతో, దీనికి తోడు ఇంకొక లక్షణం ఉంది. మనకు స్థూల దేహమని, సూక్ష్మదేహమని రెండు ఉన్నాయి. స్థూల సూక్ష్మ కారణ దేహాలు ఉన్నాయి. ఈ స్థూల సూక్ష్మ దేహాలు ప్రకృతి వలన మలినమైపోతూ ఉంటాయి. మలినమైపోతే ఏమవుతుందంటే, అద్దానికి దుమ్ము పడితే ముఖం ఎట్లాగైతే చక్కగా భాషించదో ఆ రకంగా అయిపోతుంది. అందుకని నీ స్థూల సూక్ష్మ దేహాలు రెండూ కూడా పరిశుద్ధము చేసుకొని వినాలి అని అన్నాడు. శుచిర్భూత్వా, శౌచము అంటారు దాన్ని. ఈ శౌచము చాలా ముఖ్యమైనటువంటిది. లేకపోతే ఈ చెప్పినటువంటి అమృతం లాంటి పదార్థం అంతా కూడా కలుషితం అయిపోతుంది. అందుకని శుచిర్భూత్వా సమాహిత. భీష్మస్య కురుశార్దూల. కురుశార్దూల అని మళ్ళీ ఇంకో సంబోధన చేశాడు. మొట్టమొదట రాజా అన్నాడు. ఈ రాజన్ అని పిలవటము, కురుశార్దూల అని పిలవటములో వైశంపాయనుడి యొక్క ఉద్దేశం ఒకటి ఉంది. మామూలు వ్యక్తులు వేరు, రాజైన వాడు తెలుసుకోవాల్సినటువంటి జ్ఞాన సంపద వేరు. ఎందుకనంటే రాజు అనేవాడు అందరికీ ఆదర్శప్రాయంగా ఉండవలసినటువంటి వాడు. మా రాజుగారిలో ఈ దోషాలున్నాయి అని ఎవ్వరూ అనుకోకూడదు. రాజు అయినటువంటి వాడికి ప్రజలనందరినీ కూడా చక్కదిద్దవలసినటువంటి బాధ్యత ఉంది. అందుకనే సంస్కృతంలో ఒక మాట ఉంది, యథా రాజా తథా ప్రజాహ అని. రాజు ఎలా ఉంటే ప్రజలు అలా ఉంటారు. ప్రజలు అలా ఉంటారు అని అంటే అర్థం ఏమిటనమాట? మనకు తెలుగులో సామెత ఉంది, ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టు మీద మేస్తుందా అని. కాబట్టి రాజు అయినటువంటి వాడు తల్లి ఆవు దూడకు ఎక్కడ మేయవచ్చునో ఎక్కడ మేయరాదో చెప్తుందన్నమాట తన ప్రవృత్తి ద్వారా. అదే విధంగా రాజు అయినటువంటి వాడు ప్రజలందరికీ కూడా మీరు ఇలా బ్రతకాలి, ఈ రకమైనటువంటి ప్రమాణాలతో బతకాలి అని చెప్పాలి. అందుకని మాటి మాటికి రాజన్ 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 అని సంబోధన చేస్తూ ఉంటారు. ఓ రాజా, నీవు ప్రజలందరికీ మార్గదర్శకంగా ఉండవలసిన వాడు కనుక నీవు ఇప్పుడు చెప్తుండేటువంటి మహా విషయాన్ని, జ్ఞానము అంటారు దాన్ని. ఒక్క ముక్కలో చెప్పాలంటే జ్ఞానము జ్ఞానము అంటే మోక్షే ధీర్ జ్ఞానం, మోక్ష సంబంధమైనటువంటి బుద్ధి విశేషాన్ని జ్ఞానము అని అంటారు అన్నమాట. అటువంటి జ్ఞానాన్ని అడ్డదిడ్డంగా శ్రద్ధ లేకుండా ఏవో ఆ పనులు ఈ పనులు చేసుకుంటూ మనం యాంత్రికంగా సంధ్యావందనాది కర్మలు చేస్తూ ఉంటాం చూడండి, ఆ రకంగా చేయకూడదు అని చెప్పడం కోసం ఇన్ని మాటలు చెప్పారు. శుచిర్భూత్వా
శుచిర్భూత్వ అంటే శరీరాన్ని పరిశుద్ధం చేసుకుని. అంటే ఇప్పుడు అక్కడికక్కడ జనమేజయుణ్ణి స్నానం చేసి రమ్మంటాడా? కాదు. దేహమును పవిత్రమైనదిగా భావించటం, ఆ భావన ద్వారా ప్రాపంచికమైనటువంటి మలినములు, ప్రాపంచికమైనటువంటి శబ్దస్పర్శ రూప రసగంధాదులు దాంట్లో ప్రవేశించకుండా స్వచ్ఛంగా ఉంచుతాయన్నమాట. శుచిర్భూత్వా సమాహిత. 2 సార్లు చెప్పారు అవహిత సమాహిత అని. ఎందుకు 2 సార్లు చెప్పడం ఏమిటంటే, మనం ఎవరికైనా పిల్లవాళ్ళకు చెప్పేటప్పుడు రే జాగ్రత్త నాయనా జాగ్రత్త అని మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటాం. ఎందుకనంటే వాడు పిల్లవాడు గనక, చిన్న వయస్సులో ఉన్నవాడు గనక వచ్చే ప్రమాదాలు మొదలైన వాటిని ఊహించకుండా ఏదో ఇష్టం వచ్చినట్టు గంతులు వేస్తూ పోతూ ఉంటాడు. మనం అటువంటి స్థితులన్నీ దాటి వచ్చిన వాళ్ళం గనక, మనము ఆ వయస్సులో ఆ పని చేసిన వాళ్ళం గనక, దెబ్బలు తిన్నవాళ్ళం గనక అటువంటి దెబ్బలు వాళ్ళు తినకూడదు అనే దృష్టితో 1కి 2 సార్లు చెబుతూ ఉంటాం. అలాగా ఇక్కడ అవహిత సమాహిత అని 2 మాటలు అన్నారు. శుచికమ్మన్నాడు, తర్వాత శృణుష్వ అన్నాడు. అంటే నీ జ్ఞానేంద్రియాల్లో శ్రవణేంద్రియాన్ని మాత్రమే పనిచేసేట్టుగా చూడు. తర్వాత కన్ను, ముక్కు, స్పర్శ మొదలైనటువంటి వాటిని అన్నిటినీ కూడా ఇప్పుడు పని చెయ్యవద్దని చెప్పు అనేటువంటి తాత్పర్యంతో ఆ మాట చెప్తున్నారు. శృణుష్వ అవహితో రాజన్ శుచిర్భూత్వా సమాహితః భీష్మస్య కురు శార్దూల దేహోత్సర్గం. భీష్మస్య, భీష్ముడు, ఆయనకి భీష్ముడు అనేటువంటిది బిరుదనామం లాంటిది. ఆయన అసలు దేవవ్రతుడు, ఆయన మహాత్ముడు. మహాత్ముడు అని అంటే మహాన్ ఆత్మా యస్య సహ. మహాన్ అంటే చాలా గొప్పది. చాలా గొప్పది అని అంటే ప్రమాణంలో కాదు, అంటే ఇంత లావుంది ఇంత పొడుగుంది అని కాదు. అది ఎక్కవలసినటువంటి మెట్లన్నీ ఎక్కింది. భౌతికమైనటువంటి పారమార్థికమైనటువంటి మెట్లల్లో చిట్ట చివరి దాకా వచ్చిందన్నమాట. మనం 7 కొండలకు వెళ్ళేటప్పుడు అన్ని కొండలు దాటి చివరికి ఆ ప్రాకారం ముందర బంగారు వాకిలి దగ్గర మొట్టమొదటిగా నుంచుంటామే, అదిగో ఆ రకంగా ఉన్నటువంటి స్థితిని మహాత్మత అంటారు. అటువంటి మహాత్ముడు అయిన భీష్ముడు ఏ విధంగా దేహ ఉత్సర్గం, దేహాన్ని సర్గము అంటే పుట్టించడం, ఉత్సర్గం అంటే వదిలిపెట్టేయడం, దేహోత్సర్గం ఏ రకంగా చేశాడో చెబుతున్నాను, చాలా జాగ్రత్తగా విను అని అన్నారు. ఇక్కడ 1-2 అధిక శ్లోకాలు, వేరే పాఠాంతరాలను అంటారు, అధిక శ్లోకాలను అంటారు, అవి 2 ఉన్నాయి. శుక్లపక్షస్య చ అష్టమ్యాం మాఘమాసస్య పార్థివ ప్రాజాపత్యే చ నక్షత్రే మధ్యం ప్రాప్తే దివాకరే. సమయం చెప్తున్నారు. అష్టమి మాఘమాసము, శుక్లపక్ష అష్టమి, ప్రాజాపత్య నక్షత్రము అంటే రోహిణీ నక్షత్రం. అప్పుడు ఆ నక్షత్రం ఉన్నటువంటి సమయంలో ఆకాశంలో మధ్యలో, అంటే మట్ట మధ్యాహ్నం అంటామే, అటువంటి సమయంలో నివృత్త మాత్రే అయన ఉత్తరే వై దివాకరే సమావేశయదాత్మానమాత్మన్యేవ సమాహితః. దివాకరుడు ఉత్తరే అయనే నివృత్త మాత్రే. దివాకరుడు సూర్యుడు, సూర్యభగవానుడు ఉత్తరాయణానికి అలా తిరిగాడో లేదో, అంటే ఉత్తరాయణ కాలం ప్రవేశించిన వెంటనే అన్నమాట. ఎప్పుడు ఆ పుణ్యముహూర్తం వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు. మనం సాధారణంగా మరణాన్ని ముందుకు జరపడానికి ప్రయత్నం చేస్తాం. ఇంకా 4 రోజులు, ఇంకా 4 రోజులు, ఇంకా 4 రోజులు కాదు. ప్రవేశం అయిన వెంటనే భీష్ముడు వెళ్ళిపోవాలని నిశ్చయం చేసుకున్నాడు అనమాట. సమావేశయదాత్మానం ఆత్మన్యేవ సమాహితః. ఆత్మని ఆత్మానం సమాహితః. ఆత్మని ఆత్మన్యేవ. ఆత్మ అంటే జీవాత్మ, ఆత్మన్యేవ అంటే పరమాత్మ ఎందే.
జీవాత్మ పరమాత్మ సంయోగము, దానినే యోగము అంటారు. ఎటువంటి యోగాన్ని ఆయన ధరించి ఉన్నాడు అని జనమేజయుడు అడిగాడు కదా, దానికి చెప్తున్నారు అన్నమాట. అంటే తన ఆత్మను, దానికి భగవద్గీతలో చాలా పెద్ద పద్ధతి చెప్పారు. ఎట్లా కూర్చోవాలి, ఇంద్రియాలు మొదలైన వాటిని ఏం చెయ్యాలి, దేహాన్ని ఏ విధంగా పెట్టాలి, ఆ పెట్టిన తర్వాత ఆ ఇంద్రియాలన్నింటినీ మనస్సులో చొప్పించటం ఎట్లాగా, మనస్సుని బుద్ధి యందు ప్రవేశపెట్టడం ఎట్లాగా, ఆ బుద్ధిని అహంకారము అనే ఆత్మ జీవాత్మలో ఉంచడం ఎట్లాగా, ఆ జీవాత్మను పరమాత్మలో కలపడం ఎట్లాగా, ఇదంతా కూడా చాలా పెద్ద పద్ధతిగా ఒక విధానంగా భగవద్గీతలో చెప్పారు. ఆ పనంతా చేసి ఆయన ఉన్నాడన్నమాట. వికీర్ణాం సురివావిత్యో భీష్మ శరశతైశ్చితః సుశుభే పరయా లక్ష్మ్యా విజయ్ పరమ పూజిత. ఇక్కడ పుస్తకంలో ఒక పానం తప్పుబడింది, అది సరి చేసుకోమని చెప్పాను. ఆయన ఎట్లా ఉన్నాడంటే వికీర్ణాంశురివ ఆదిత్య, చల్లా చెదరుగా అంటే కిరణాలన్నీ అన్ని వైపులకు వ్యాపించి ఉన్నటువంటి సూర్య భగవానులాగా ఉన్నాడు. ఆ సూర్య భగవానుడికి కిరణాలు ఉంటే ఈ భీష్మ భగవానుడికి బాణాలు, బాణపు ములుకులు అవన్నీ ఒంటి నిండా అట్లా చుట్టుకుని ఉన్నాయి. సూర్య కిరణాలు అన్ని వైపులకు ఏ రకంగా ప్రసరిస్తూ ఉంటాయో ఆ రకంగా ఈయన దేహములో అన్ని వైపులా బాణాలు గుచ్చుకుని ఉన్నాయన్నమాట. శరతల్పం అలా తయారు చేశారు. దాంతో ఎట్లా ఉన్నట్ట, మామూలుగా చిన్న ముళ్ళు గుచ్చుకుంటే మనం విలవిలలాడిపోతూ ఉంటాం. కానీ ఆ మహానుభావుడు దేహభ్రాంతి లేనివాడు కనుక, ఈ దేహము ఉంటే ఎంత లేకపోతే ఎంత అనేటువంటి నిశ్చయ జ్ఞానం ఉన్నవాడు కనుక పరయా శోభయ లక్ష్మియ, మహాశోభతో అంటే వెలుగొందిపోతున్నట్ట. అది కూడా ఏదో మామూలు శోభ కాదు, పరమశోభ. ఆ పరమశోభతో సుశుభే శోభిల్లినాడు, ప్రకాశించాడు, విలాసిస్తున్నాడు. ఎంత గొప్ప విషయమో చూడండి. ఓ చిన్న ముళ్ళు గుచ్చుకుంటే విలవిలలాడిపోయేటువంటి మనము ఇప్పుడు భీష్ముణ్ణి అన్ని బాణాలు తన శరీరంలో నాటుకొని ఉన్నప్పటికీ కూడా ఆయనకి రెక్కే లేదన్నమాట. అంటే దీంట్లో మనం వ్యాస భగవానుల వారు మనకి ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైనా సరే నశించే స్వభావం కలిగినటువంటి దేహమును కాపాడుకోవాలి అని గాని, దాని యందు మమకారం పెట్టుకోవడం గాని, అది మంటికి పోయే దారి. అంటే మళ్ళీ పునర్జన్మ, పునరపి మరణం, పునరపి జననం, పునరపి జననీ జఠరే శయనం అని ఈ గానుగ ఎద్దు వ్యవహారం ఉందే దానికి సంబంధించింది. ఎప్పుడైతే దాని నుండి బయటపడతాడో అతడికి మళ్ళీ పునరావృత్తి రహిత శాశ్వత బ్రహ్మలోక నిత్య నివాసము వస్తుంది. అది చెప్పడం కోసం ఇన్ని మాటలు చెప్తున్నారన్నమాట. పరయా లక్ష్మ్యా సుశుభే, పరమమైనటువంటి లక్ష్మితో అంటే శోభతో ఆ ముఖం వెలిగిపోతోంది. ఎక్కడ విచార రేఖ లేదు. అయ్యో నాయనో అని బాధపడటం గాని మరొకటి గాని వాడెక్కడున్నాడు వీడెక్కడున్నాడు. సాధారణంగా మా లోక సామాన్యంగా మనం ఆ మరణకాలంలో ఏం చేయమన్నారు? ప్రయాణకాలే మనసా అచలేన, మనస్సుని కదలకుండా ఆ భగవంతుడిని ధ్యానం చేస్తూ ఉండాలి అని అన్నారు. యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేవరం తం తమేవైతి కౌంతేయ. ఏ భావాన్ని స్మరిస్తూ శరీరాన్ని వదిలిపెడితే ఆ భావాన్నే పొందుతారు అని అన్నారు. ఆ చివరికి వెళ్ళేటప్పుడు ఆ టికెట్ తీసుకోవడంలో మనం చాలా జాగ్రత్త పడాలి. పరమాత్మ దగ్గరికి వెళ్ళటానికి టికెట్ తీసుకోవాలా, లేకపోతే వెంకయ్యో పుల్లయ్యో కొడుకో లేకపోతే ఈ భార్యో
ఆస్తిపాస్తులో ఎవడో నారాయణ లో కనీసం నారా అని అంటాడేమోనని అట్లా ఒక నార చూపిస్తే దాన్ని పీచు అనేసేటవాడు చచ్చిపోయేటప్పుడు. చివరికి అన్నమాట అది. ఆ విధమైనటువంటి దౌర్భాగ్య స్థితి లేకుండా పెట్టుకుని నిలబడగలిగాడు. దాన్నే ధ్యానము అంటారు, యోగము అంటారు. ఏ విధమైనటువంటి యోగంతో ఉన్నాడు అంటే పరయా లక్ష్య శుభే, పరమైన అత్యధికమైనటువంటి సంపదతో విరాజిల్లుతున్నాడు అని చెప్పారు. ఇదంతా మనకు లోకానికి పాఠం. అయ్యా మనకు కూడా ఎప్పుడో అప్పుడు అటువంటి స్థితి తప్పదు, కానీ దానికి మనం ఎంత తయారవ్వాలి, ఏ విధంగా మనల్ని మనం తయారు చేసుకోవాలి అనేటువంటి సూచించడం కోసం ఆ భీష్ముడు ఏ స్థితిలో ఉన్నాడో దాన్ని చెప్పారు. తర్వాత ద్విజసత్తమై మృతః, అక్కడ ఆ చుట్టూ చాలా చాలా గొప్ప తపస్సంపన్నులైనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళతో కూడి ఉన్నారు. ఇక్కడ ఈ విషయం చెప్పడంలో రెండు రహస్యాలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే భీష్ముడు వాళ్ళ మీద దృష్టి పెట్టాడా, వాళ్ళని గమనించాడా లేదా? వాళ్ళని గమనించినట్టయితే పరమాత్మను గమనించడానికి అవకాశం ఉందా అని రెండు ప్రశ్నలు ఇక్కడ మనకు వస్తాయి. కానీ వ్యాసుల వారు ఏం చెప్తున్నారు? ద్విజసత్వమై పరివృతః, మంచి శ్రేష్ఠులైనటువంటి బ్రాహ్మణ సత్తముల చేత చుట్టబడి ఉన్నాడు అని చెప్తే అర్థం ఏమిటంటే వాళ్ళందరూ కూడా పరమాత్మ స్వరూపులే. వాళ్ళల్లో ద్విజత్వము ఉంది. ద్విజః అనే మాటకు శాస్త్రకారులు ఏమర్థం చెప్తారంటే సంస్కారాత్ ద్విజ ఉచ్యతే, సంస్కారము వలన ద్విజత్వము అనేటువంటిది వస్తుంది. సంస్కారం అంటే బుద్ధి సంస్కారం. మనస్సులో ఉండేటువంటి చెత్త మొదలైన దాన్నంతా అవతలకి తోసిపారేసి ఆ మనస్సుని బుద్ధి యందు మాత్రమే నిలిపి ఆ బుద్ధిని పరమాత్మను మాత్రమే చూచేట్టుగా పెట్టుకోవటమే సంస్కారం. అటువంటి ద్విజ వాళ్ళల్లో కూడా ది బెస్ట్ అంటామే, అట్లాగా ద్విజ సత్తమై బ్రాహ్మణ సత్తమై బ్రహ్మజ్ఞాన సంపన్నులైనటువంటి వాళ్ళందరూ కూడి ఉన్నారు. అంటే భీష్ముని భాగ్యం ఏమిటంటే అతని ధ్యాన సంపదకు, అతని తపస్సుకు భగవంతుడు ఏమి ఏర్పాటు చేశాడు? ప్రయాణ కాలంలో అతనికి ఉండే పరిసరాలంతా కూడా ఆధ్యాత్మిక తత్వ స్వరూపంతోనే ఉండేట్టుగా చేశాడనమాట. దానిని చెప్పడం కోసం బ్రాహ్మణ సత్తమై వృతః, ఎటు చూచినా బ్రాహ్మణులే కనిపిస్తున్నారు. బ్రాహ్మణులు అంటే బ్రహ్మజ్ఞాన సంపన్నులు, అందులో కూడా అత్యున్నతమైనటువంటి శిఖరాలు అందుకున్నటువంటి వాడు అన్నమాట. అటువంటి బ్రాహ్మణ సత్తమై వృతః, కూడినటువంటి వాడై అని ఊరుకోలే. అక్కడ వాళ్ళ పేర్లన్నీ చెప్పారు. ఆ పేర్లు చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే వాళ్ళు ఒక్కొక్కళ్ళు కొన్ని వందల వేల ఉత్తమోత్తమ బ్రాహ్మణులకు మార్గదర్శనం చేయించినటువంటి మహానుభావులు అన్నమాట. అటువంటి వాళ్ళందరూ ఒక చోట తటస్థపడటం అనేటువంటిది జరగదు. మనం ఒక్కొక్కసారి అంటూ ఉంటాం, అందరూ ఎటు చూచినా ఎవరిని చూచినా ఎవరిని పలకరించినా అందరూ కూడా వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థులు, సన్యాస యోగాద్యతయః శుద్ధ సత్వాః తే బ్రహ్మలోకేతు పరాంతకాలే పరామృతాత్ పరిముచ్యంతి సర్వే అని వేదవాక్యం ఉందన్నమాట. అటువంటి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థులైన వాళ్ళు. సన్యాస యోగం అని అంటే సతి అంటే సత్తునందు, అంటే పరమాత్మ యందు మాత్రమే సర్వమును న్యాసము చేసి ఉంచినటువంటి అది యోగంగా ఉండేటువంటి దాని చేత శుద్ధమైన సత్వగుణం కలిగిన వారు. శుద్ధమైన సత్వగుణం అంటే రజస్తమ స్పర్శ ఏ కొంచెము లేకుండా ఉన్నటువంటి వాడు. ఆ సత్వం కూడా
శుద్ధమైంది. సత్వం కూడా ఒక రకంగా బంధమే. ఆ త్రిగుణ అతీత స్థితి అన్నమాట శుద్ధ సత్వులు అని అంటే. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా సన్యాస యోగాద్యతయ శుద్ధ సత్వాహ. వాళ్ళు ఏం చేస్తారు? తే బ్రహ్మలోకేతు పరాంతకాలే పరామృతాత్ పరిముచ్యంతి సర్వే అని వేద మంత్రం చెప్తోంది. అటువంటి వాళ్ళు అన్నమాట. పరాంతకాలంలో అంటే వాళ్ళు శరీర త్యాగం చేసేటువంటి సమయంలో ఆ బ్రహ్మముతో కలిసినటువంటి వాళ్ళు అవుతారనమాట. అందుకని వాళ్ళందరూ అటువంటి స్థాయి మనుష్యులు అని ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలా మందిని గురించి ఇక్కడ చెప్తున్నారు. వ్యాసేన వేద విదుష నారవేణ సురఋషిణ దేవస్థానేన వాత్స్యేన తథాస్మక సుమంతున. మొదట వ్యాసుడికి నారదుడికి మాత్రం 2 విశేషణాలు వేశారు. ఆయన వేద విదుష, వేదమంతా తెలిసినటువంటి వాడు. వేదం తెలియటం అంటే ఏదో ఆషామాషి వ్యవహారం కాదు. వేదం అంటే ఇష్టప్రాప్త్యనిష్ట పరిహారయోహో యో అలౌకికముపాయం వేదయతి స వేద అంటారు. ఇష్ట ప్రాప్తికి అనిష్ట పరిహారానికి అలౌకికమైన ఉపాయాన్ని చెప్పేదాన్ని వేదం అంటారు. ఆ వేదము అనంతం, అనంతావై వేదాహ. వేదానికి పరమాత్మకులాగానే అంతము లేదు. అందుకనే శబ్ద బ్రహ్మం పరబ్రహ్మము అని 2 ఉన్నాయని చెప్తారు. శబ్ద బ్రహ్మము వేదము, పరబ్రహ్మము పరమాత్మ. ఈ శబ్ద బ్రహ్మణి నిష్ణాత పరం బ్రహ్మ అధిగచ్చతి అని శాస్త్రవాక్యం. శబ్ద బ్రహ్మమును పొందినటువంటి వాడు, దాంట్లో ఆరితేరినటువంటి వాడు పరబ్రహ్మమునకు చేరుకుంటాడు అని. అదిగో ఆ అర్థమంతా వచ్చేట్టుగా వేద విదుషా వ్యాసేన, వేదము బాగా తెలిసినటువంటి వ్యాస మహర్షి, సురర్షిణ నారవేణ. సురర్షి అంటే దేవర్షి, అంటే ఋషి, బ్రహ్మర్షి, దేవర్షి అని ఇట్లాగా అంతరాలన్నమాట. ఇవి చిట్ట చివరివి. ఋషి అని అంటే కూడా ఋషి అని అంటే మనం మామూలుగా ఏదో తపస్సు చేసుకునేవాడు, ముక్కు మూసుకుని కూర్చునేవాడు అని అనుకుంటాం. కాదు, ఋషి అని అంటే ఋషిశ్చ కిల దర్శనాత్ అంటారు. దర్శనము అని అంటే కళ్ళు మూసుకుని చూడటం. కళ్ళు మూసుకుని చూడటం అంటే ఇంద్రియములకు తెలియని వాటిని గమనించటం అని అర్థం అన్నమాట. ఇంద్రియములకు తెలియనిటువంటివి లోకం లోపల ఉండేటువంటి పరమాత్మ మొదలైనటువంటి తత్వాలన్నమాట. కాబట్టి సురర్షిణ, దేవరిషి అయినటువంటి నారవేణ, ఇంకా దేవస్థానుడు, వాత్స్యుడు, అస్మకుడు, సుమంతుడు, జైమిని, పైలుడు. ఆ పైలుడు కూడా మహాత్ముడు. ఆయన కూడా చాలా ఉన్నతమైన స్థితి సంపాదించినటువంటి వాడు. శాండిల్య దేవరాభ్యాంచ, శాండిల్యుడు దేవరుడు అనేవాళ్ళు. మైత్రేయేణచ ధీమత, ధీ అంటే బుద్ధి విశేషం. ఆ బుద్ధి విశేషం పుష్కలంగా ఉన్నటువంటి మైత్రేయ మహర్షి. అసితుడు, వశిష్ఠుడు, కౌశికుడు, వీళ్ళు మహాత్ములు. వీళ్ళందరూ కూడా హారీతలోమశాభ్యాంచ తథాత్రేణ ధీమత, మంచి బుద్ధిశాలి అయినటువంటి. ఇక్కడ బుద్ధిశాలి అన్న చోట కూడా మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, ఆ బుద్ధి అని అంటే భౌతికమైన విషయాల మీద ప్రసరించేది కాకుండా పరమాత్మ యందు మాత్రమే ప్రసరించే బుద్ధి కలిగిన వాడు అని చెప్పాలి. ఆ మతుపు కలవాడు అనేటువంటి అర్థంలో భూమార్థం ఉందన్నమాట. దాని చేత భౌతిక జ్ఞాన సంపన్నులు అని కాదు, వాళ్ళందరూ కూడా పరమాత్మ యందు మాత్రమే బుద్ధి ఉన్నవాళ్ళు అని అర్థం. బృహస్పతిశ్చ శుక్రశ్చ శ్చవనశ్చ మహాముని సనత్కుమార కపిలో వాల్మీకిస్తుంబురు కురుహు. బృహస్పతి, శుక్రుడు, శ్యవనుడు, మహాముని అయినటువంటి శ్యవనుడు, సనత్కుమారుడు, కపిలుడు, వాల్మీకి, తుంబురుడు, కురుడు. మనకు వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారండి? భీష్ముడి కాలంలో వీళ్ళున్నారా? వీళ్ళందరూ ఎప్పటి వాళ్ళో ఎక్కడి వాళ్ళో అని
ఓ చిన్న ప్రశ్న, సాధారణమైన ప్రశ్న కలుగుతూ ఉంటుంది, కలగవలసిందే. కానీ దానికి ఒక మంచి సమాధానం చెప్పారు ఒక కవి, మన తెలుగు కవి, ఇప్పటి కవే. ఆత్మ నిత్యం అకారాద్యనవచ్ఛిన్నం సంపద సచ్చిదానంద సంపద్ఘనం దానితోడ ఐకకాలికులైరి ఆదిమునులు అని చెప్పాడు. ఆత్మ పదార్థం ఎక్కడైతే ఉంటుందో దానితో ఆది మునులు ఈ చెప్పినటువంటి మహర్షులందరూ కూడా ఐకకాలికులైరి, వాళ్లకు సమాన కాలంలో ఉంటారు. అంటే వాళ్ళని మామూలుగా మృత్యువు పొందినటువంటి వాడుగా భావించకూడదు. అవి నిత్య సత్యములైనటువంటి భావాలన్నమాట. అందుకనే ఎక్కడ బృహస్పతి, ఎక్కడ శుక్రుడు, ఎక్కడ చవనుడు, సంస్కుమారుడు, కపిలుడు, వాల్మీకి, తుంపురుడు, ఇదేమో ద్వాపర యుగంలో చివర భీష్మ కురుక్షేత్ర మహాసంగ్రామం జరిగినప్పుడు ఎప్పుడో వశిష్ఠుడు, వాల్మీకి, పూర్వయుగాల్లో 28 మహాయుగాల వెనకాల వాడు అని అంటారు వాల్మీకిని. వాళ్ళందరూ ఎట్టా వచ్చారు అని అంటే వాళ్ళు ఆత్మతత్వంతో ఐకకాలికులై ఉంటారు. ఆత్మతత్వానికి చరిత్ర ఉండదు, అంటే డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్ మొదలైనవి ఉండవు. అవి నిత్య సత్యములైన విషయాలు అన్నమాట. మౌద్గల్యో భార్గవో రామ తృణబిందుర్మహాముని పిప్పలాభోర వాయుశ్చ సంవర్త పులః కచః కాశ్యపశ్చ పులశ్చుడు ఋతువు దక్షుడు పరాశరుడు మరీచి అంగిరుడు కాశ్యుడు గౌతముడు గాలవుడు అనే ముని ధౌమ్యుడు విభాండు మాండవ్యుడు ధౌమ్రుడు కృష్ణానుభౌతికుడు ఉలూకుడు పరమవిప్రుడు మార్కండేయుడు భాస్కరి పూరణుడు కృష్ణుడు సూతుడు పరమధార్మికుడైనటువంటి సూతుడు ఏతైశ్చ అన్యైశ్చ మునిగణైర్ మహాభాగైర్ మహాత్మభిః. ఎన్ని విశేషాలు చెప్పారు చూడండి. వాళ్ళందరూ మహాత్ములు, మహాభాగులు, మహానుభావులు. వాళ్ళందరూ కూడా మహానుభావులు అంటే పరమాత్మ అనుభూతి పొందినటువంటి వాళ్ళు. అంతేకాదు మహాత్ములు, ఆత్మతత్వాన్ని అందుకున్నటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ కొన్ని పేర్లు మాత్రమే చెప్పారు. అందుకనే అన్యైశ్చ ముని గణై, మందరుగా ఉన్నారన్నమాట వాళ్ళందరూ కూడా. అంటే ఎంతమంది ఉన్నారు అనేటువంటిది ఒక లెక్కగా చెప్పడం 20 మందా 30 మందా లేకపోతే ఇక్కడ పేర్కొన్నటువంటి వాడు మాత్రమేనా అని కాదు. అక్కడ చాలా అత్యధికమైన సంఖ్యలో ఉన్నారు అని. ఏతైశ్చ అన్యైశ్చ, రెండు అన్యైర్ మునిగణై, ముని గణములంటే 20 మంది 30 మంది ఒక్కొక్క సముదాయంగా ఉంటారన్నమాట. అటువంటి వాళ్ళతో ఉన్నారు. వాళ్ళందరూ ఎటువంటి వాళ్ళు? దమశమోపేతై, శ్రద్ధ దమశమోపేతై. వాళ్ళందరూ కూడా శ్రద్ధ, దమము, శమము అనేటువంటివి కలిగినటువంటి వాళ్ళు. ఇదిగో ఇటువంటి వాళ్ళు ఉన్నారు కనుకనే వైశంపాయనుడు జనమేజయుణ్ణి, అయ్యా నువ్వు శుచిర్భూత్వా, పవిత్రుడివై, అంటే అంతర్బాహ్య శుద్ధి కలిగినటువంటి వాడివై, మనస్సు బుద్ధి ఇంద్రియాలు మొదలైన వాటినన్నింటినీ కూడా ఒక చోట చేర్చుకున్న వాడివై, ఇప్పుడు చెప్పినటువంటి ఈ మహర్షుల సరసన కూర్చోటానికి యోగ్యత సంపాదించిన వాడవై విను అని అక్కడ శ్లోకం. దాంతో మనం ఇక్కడ సమన్వయం చేసుకోవాలి. శ్రద్ధా దమశమోపేతై ఋతః చంద్ర ఇవ గ్రహై. చంద్రుడు ఏ విధంగా గ్రహాలతో కూడుకొని ఉంటాడో ఆ రకంగా ఉన్నాడు. చంద్రుడు అనేటువంటి ఇక్కడ ఉపమానం చాలా గొప్ప ఉపమానం. ఎందుకనంటే చంద్రుణ్ణి షోడశ కళా పూర్ణుడు అని అంటారు. 16 కళలతో కూడినటువంటి వాడు అని. ఈ చంద్రుడు మామూలు చంద్రుడు కాదు, జ్ఞానచంద్రుడు. జ్ఞానచంద్రుడు అంటే పరమాత్మయే. పరమాత్మ కూడా 16 కళలతో కూడి ఉంటాడు అని ప్రశ్నోపనిషత్తు మొదలైన వాటిల్లో చెప్తున్నారన్నమాట. అందుకని ఇక్కడ మామూలుగా ఆకాశంలో చిన్నపిల్లలకి చందమామ రావే జాబిల్లి రావే అని చూపించినటువంటి చంద్రుడుగా తీసుకోకూడదు. ఈ చంద్రుడు, ఇక్కడ చెప్పినటువంటి చంద్రుడు
16 కళలతో, కళ అంటే షోడశో భాగ అంటారు, 16వ భాగం అని అంటారు. కళ అని అంటే వెలిగిపోయేవి అని అర్థం అన్నమాట. అవే జ్ఞాన కళలు. ఆ జ్ఞాన కళలు అనే వాటితో కూడినటువంటి చంద్రుడిలాగా, ఆ చంద్రుడి చుట్టూ నక్షత్రాలు, గ్రహాలు మొదలైనవన్నీ ఏ రకంగా ఉంటాయో ఆ రకంగా ఉన్నట్టుగా భీష్ముడు ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ఆ గ్రహాల్లాగా ఉన్నారు. అంటే ఇక్కడ భీష్ముని యొక్క గొప్పతనాన్ని, తక్కిన వాళ్ళ తక్కువతనాన్ని చెప్పడం ఉద్దేశం కాదు. ఇద్దరు, ఈ భీష్ముడు అతన్ని పరివారించి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వెలుగులే, వెలుగునిచ్చేటువంటివే. ప్రస్తుతము భీష్ముడు ప్రస్తుత విషయం కనుక అతన్ని కొంచెం పెద్దగా చెప్పారు, కానీ వాళ్ళందరూ కూడా అతనికి వెలుగునిస్తున్నారన్నమాట. ఈ చుట్టుపక్కల చేరిన వీళ్ళందరూ కూడా ఆ భీష్ముని యందు దృష్టి పెట్టి ఆ భీష్ముని తేజస్సుని పెంపొందింప చేస్తున్నారు. ఏదో ఊరికే కూర్చున్నారు, ఆయన ఏదో అంటుంటే వినారేని సాధారణమైనటువంటి జిజ్ఞాసతో కాదు వాళ్ళు కూర్చున్నది. వాళ్ళందరూ కూడా జ్ఞాన సంపూర్ణులైనటువంటి వాళ్ళే. కాకపోతే జ్ఞానం అనేదానికి ఇంకా చాలు అనేటువంటి మాట ఉండదు, అయిపోయింది, ఇది ఫుల్ స్టాప్ అనే మాట ఉండదన్నమాట. అందుకోసమని వాళ్ళు ఎక్కడ ఇటువంటి అత్యద్భుతమైనటువంటి పరిస్థితి వస్తుందో దాన్నంతటినీ కూడా గ్రహించడానికి సిద్ధంగా ఉంటారన్నమాట. భీష్మస్తు పురుష వ్యాఘ్ర కర్మణా మనసా గిరా శరతల్పగత కృష్ణం ప్రబధ్యౌ ప్రాంజలి స్తుతి. ఇది కూడా చాలా గొప్ప మాట. భీష్మస్తు, వాళ్ళంతా అట్లా కూర్చున్నారు. కానీ భీష్ముడు మాత్రము, భీష్ముని దృష్టి అంతా ఇప్పుడు కృష్ణుడి యందుంది. కృష్ణుడు అక్కడ ఇంకా రాలే, వస్తాడు. కృష్ణస్తు భీష్మస్తు పురుష వ్యాఘ్ర. పురుష వ్యాఘ్ర అంటే పురుషులలో శ్రేష్ఠుడు. పురుషుడు అంటే మగవాడు అని అర్థం కాదు ఇక్కడ. పురి చేతే, పురి అంటే దేహం అనేటువంటి పురంలో ఉండేటువంటి వాడు పరమాత్మయే. ఆత్మస్థానంలో ఉండేటువంటి వాళ్ళలో శ్రేష్ఠుడైనటువంటి ఆయన కర్మణ మనసా గిరా, త్రికరణ శుద్ధిగా అంటామే, పని చేత, మాట చేత, మనస్సు చేత, శరతల్పగతుడు. ఈ మాట మాటికి చెప్తున్నారు. ఈ మాట చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే అతనికి దేహ దృష్టి ఏమాత్రము లేదు. శరతల్పగత కృష్ణం దధ్యవు, దధ్యవు అంటే ధ్యానం చేశాడు అని. ప్రబధ్యవు ప్రకృష్టంగా ధ్యానం చేశాడు అంటే ఇంకా అది సూపర్లేటివ్ ఫారం లాంటిది అన్నమాట. ప్రాంజలి, ప్రాంజలి అని అంటే దోసిలి బట్టి, అంటే సర్వ సమర్పణ భావనను తెలియజేస్తుంది. దోసిలి పట్టడం అంటే అర్థం ఏమిటంటే నేను నాది అంటూ ఏదైనా ఉంటే అదంతా నీకు సమర్పిస్తున్నాను మహానుభావ అని కరములు, చేతుల ద్వారా అభివ్యక్తం చేయటం అన్నమాట. ఆ ప్రాంజలి. మళ్ళీ శుచి అంటే మానసిక వ్యవస్థ. ప్రాంజలి అనేది కర్మ వ్యవస్థ. ధ్యానము అనేటువంటిది బుద్ధి వ్యవస్థ. ఇవన్నీ ఒక చోటికి చేరినాయి అనే చెప్పడం కోసమని శరతల్పగత కృష్ణం ప్రదధ్యౌ ప్రాంజలి శుచి స్వరేణ పృష్టపుష్టేన తుష్టావ మధుసూదనం. స్వరేణ పృష్టపుష్టేన మధుసూదనం తుష్టావా. పృష్టము పుష్టము అయినటువంటి, మనం శక్తినంతా కూడా తీసుకుంటామని అంటామే, ఆ రకంగా అదంతా చేసుకొని మధుసూదనం తుష్టావా, మధుసూదనుడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మను, వాసుదేవ పరబ్రహ్మమును తుష్టావా స్తుతించడం ప్రారంభించాడు. ఇక్కడి నుంచే స్తుతి, భీష్మ స్తవరాజం ప్రారంభమవుతుంది. స్వస్తి.